తిరుమల తిరుపతి దేవస్థానంలో హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో బాపట్ల మహర్షి ఆశ్రమంలో కనుమ పండుగ సందర్భంగా గోవుమాతకు శాస్త్రోక్తంగా బాబు నాగేంద్ర ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీటీడీ జిల్లా సమన్వయకర్త శ్రీమతి అమ్మడు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హిందువులకు గోవుమాత యొక్క విశిష్టతను సామాన్య ప్రజలకు తెలియజేయడం కోసం ఈ రోజు అన్ని జిల్లా కేంద్రాలలో గోపూజ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాబు నాగేంద్ర, చంజనం హేమశంకర్ రావు, పడమట వెంకటేశ్వరరావు, బొలగాని విజయలక్ష్మి, బైసాని అరుణకుమారి, కోట్ర పద్మ తదితరులు పాల్గొన్నారు. ఓం మాత్రే నమః. గోమాత మాత్రే నమః. అర్పయామి. పూలు తీసుకుని నమోస్తుతే. గోమాత్రే నమః. దీన్ని బొట్టు పెట్టి అక్కడ పెట్టుకోండి, పట్టుకోండి, మీరు పట్టుకోండి. ఇట్లండి, మీరు కూడా పూలు తీసుకొచ్చుకోండి. ఇట్లా నారాయణ నమోస్తుతే. గోమాత్రే నమః. ఓం లక్ష్మీం క్షీర సముద్రరాయ తనయ అటెల్లాల పాపం. లక్ష్మీం క్షీర సముద్రరాయ వాడి భార్య ఇద్దరు అట్టేళ్ళండి పాని భూత సమస్త లోకైక దీపాంకురాం శ్రీమన్నందగడాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం. అమ్మా నాకు శ్రీమన్మందగడాక్షలబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం తాం దైలోక్య కుటుంబినీం సరసుజాం వందే ముకుంద ప్రియాం. ఐం హ్రీం శ్రీ శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీ సర్వస్యా పరిపూర్ణ చక్ర స్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీ సర్వసంక్షోభణ చక్ర స్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీ సర్వార్థధారక చక్ర స్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీ సర్వరోగహర చక్ర స్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీ సర్వసౌఖ్యప్రద చక్ర స్వామిన్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీ సర్వానందమయ చక్ర స్వామిన్యే నమః. దుర్గే ఓం నమో వెంకటేశాయ. భక్తమాశైలారా, తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఉమ్మడి గుంటూరు జిల్లా శాఖ ఆధ్వర్యంలో సంక్రాంతిని పురస్కరించుకొని జిల్లా కేంద్రాల్లో అంటే పల్నాడు జిల్లా కేంద్రంలో, గుంటూరు జిల్లా కేంద్రంలో, బాపట్ల జిల్లా కేంద్రంలో కూడా గోపూజ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. బాపట్ల జిల్లా కేంద్రంలో మహర్షి గో ఆశ్రమంలో ఈరోజు చక్కగా గోవుకి పూజా కార్యక్రమం నిర్వహించి బట్టలు పెట్టి అన్ని కార్యక్రమాలు చేసి పూజా కార్యక్రమం నిర్వహించబడింది. మరి గోవు యొక్క విశిష్టతని తెలియజేస్తూ గోవు సకల దేవతా స్వరూపం అని, గోవు యొక్క పంచకం, గోవు యొక్క మయం, గోవు నెయ్యి, గోవు పెరుగు, ఇవన్నీ కూడా పాలు, ఈ 5 కలిసి పంచామృతంగా భావిస్తామని, వాటిని మనం అన్ని విషయాల్లో వాడుకుంటామని, అదేవిధంగా గోవు ఆక్సిజన్ని వదులుతుంది. అంటే గాలిని పీల్చుకొని మిగతా వాళ్ళందరూ కూడా కార్బన్ డైఆక్సైడ్ వదిలితే ఆవు మాత్రం ఆక్సిజన్నే వదులుతుంది. అంత మహత్యం కలది. అట్లాగే గోవు యొక్క ఆవు పేడ, దాంతోపాటు ఆవు పంచకం, ఈ 2 కలిపి క్రిమి సంహారిణిగా కూడా మన పంటలకి ఉపయోగపడుతుంది. అట్లాంటి విశిష్ట గోవు సనాతనంగా మన హిందువులకు పూజింపదగింది, సనాతనంగా అందుకే పవిత్రమైందని చెప్పేసి తెలియజేయటం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో బాబు రాజేంద్ర ప్రసాద్ గారు, జిల్లా కోఆర్డినేటర్ గారైన ఈ